హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం చిన్నప్పుడు తినే పాలకోవా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. గీ, ఇలాచీ, మైదా, షుగర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసి ఇలాచీని యాడ్ చేసుకుందాం. అందులోనే షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని గీని యాడ్ చేసుకుందాం. గీ మెల్ట్ అయ్యాక మనం మైదాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా మంచిగా నెయ్యి అంతా పైకి వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా నెయ్యి అంతా పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చేలాగా చూసుకుందాం. ఇది మంచిగా వచ్చింది. ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం గీని అప్లై చేసుకుందాం. అప్లై చేసుకొని మనం చేసి పెట్టుకున్న పాలకోవాని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇలా స్పూన్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా చేసుకోండి. ఇలా మంచిగా చేసుకోండి. ఇప్పుడు నైఫ్తో ఘాట్లు పెట్టుకుందాం. ఇలా బాక్సెస్ షేప్లా పెట్టుకుందాం. పెట్టుకొని ఒక 10 minutes పాటు రెస్ట్లో ఉంచుదాం. అలా అయితే మొత్తం గట్టిగా అవుతాయి పాలకోవా. ఇలా నేను చూపించే విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా చిన్నప్పుడు తిన్నట్టే ఉంటాయి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అంతే, మన ఎంతో టేస్టీ అయిన చిన్నప్పటి పాలకోవా స్వీట్ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.